హాయ్ అండి, వెల్కమ్ టు ధను స్మైలీ వ్లాగ్స్. ఇది స్వీట్ కార్న్ ఇంట్లో ఎండబెట్టిన గింజలతోటే ట్రై చేశాను. బాగా వచ్చింది. మొక్కలు బాగా వచ్చాక తీసి వేరేగా నాటాను. కొన్నిగా వేసాను, మళ్ళీ వేరు చేస్తే రావేమోనని. కానీ వేసిన ప్రతిదీ నిలబడ్డది. ఒక 5-6 మొక్కలు తెచ్చి పెట్టాను. గుత్తుగా వచ్చినవి అన్నీ ఒక గుత్తుగా వచ్చినవన్నీ వేసాను. ఇక్కడ 2 అక్కడ 2 అలా వేసాను. అక్కడ టబ్లో కూడా వచ్చినాయి. ఫుల్ హ్యాపీ అనమాట. టమాటా ఇప్పుడు జస్ట్ పూత నిలబడింది, ఒక్క పిండి. ఈ సంవత్సరంలో టమాటా ఒకటి, బెండ ఒకటి చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ తోటకూర కూడా అయిపోయింది, ఇంక పీకేయాలి. దీన్ని తీసేస్తేనే ఈ వంగ మొక్కకి బలం వస్తుంది. తీసేయాలి. కొంచెంగా వంకాయలు దీనికి కూడా స్టార్ట్ అయినాయి. చూడండి, చెమ్మ, ఇది మొక్క చెమ్మ. ఎందుకనో ఆకు ఇలా గడసబారినట్టుగా, ఈ చలిగాలిగా లేక కింద భృంగరాజు పీల్చేసుకుంటుంది దాని బలాన్ని అంతా. దానివల్ల సీడ్స్ అయితే అయిపోయినాయి. బెండ అయితే మ్యాక్సిమం సీడ్స్కే వదిలేసాను నేను. ప్రతిదీ ఇలా ముదిరిపోయినాయి, అసలు వాడనే లేదు ఈ పట్టు. ఎంత బాగున్నాయి అంటే మొక్కలు, ప్రతిదీ బాగుండాలని కోరుకుంటాం. కానీ ఈసారి ఏంటో నాకు అనుకున్నంతగా ఆశించేంత రాలేదు కాపు. బీరకాయలు సొట్టపోవడం, కార్తీక మాసం వల్ల లేగటం, ఈ పూజలు, ఈ వ్రతాలు, ఇవే నోములు, ఏదో దీపారాధనలు చేసుకోవడాలు, ఏదో సంథింగ్ ఏదోటి అయిపోతుంది. ఇంకా అలా టైం అంతా గడిచిపోతుంది. మొన్న ఒక బీరకాయ కాసింది కదా, విత్తనానికి ఉంచుదాం అనుకున్నాను అంచులా. ఈసారైనా సీడ్స్కి ఉంచుదామని చూస్తున్నాను. ఇది లాంగ్ బీర, మరి అన్నీ ఒకసారి తెచ్చిన విత్తనాలే, కానీ ఇది లాంగ్ వచ్చింది. ఇదొకటి ఆకులు ఇలా పండుబాటం వచ్చేస్తున్నాయంటే ఇంకా పాదు లాస్ట్కి వచ్చేసినట్టే. ఎందుకనో ఎంత వాటరింగ్ చేసినా పొయ్యట్లా. కానీ వర్షం పడితే మాత్రం చాలా బాగా పోస్తున్నాయి, గుత్తులుగా పోస్తున్నాయి వర్షం పడితే. బీర అని అనుకుంటున్నాను. ఐ థింక్ నేను సొర కానీ బీర కానీ అనుకుంటున్నాను. బీర అయితే ఇలా నున్నగా ఉండవు ఆకులు. ఒక 2 సొరగింజలు అడిగి తీసుకొచ్చాను. ఎప్పుడు సొరపాదు పెట్టినా అచ్చి రావట్లేదు. సరే ఈసారి ట్రై చేద్దామని పెట్టా. ఓకే, ఆకులు అయితే బాగా వచ్చినాయి. నేను వచ్చి 10 days అయిపోయింది టెర్రస్ మీదకి. ఇది మామిడి అల్లం చిన్న ముక్కతో పెట్టాను, బాగానే వచ్చింది. ఓకే, బాగానే సర్వైవ్ అయింది. చచ్చిపోయింది అనుకున్నాను. దీన్ని నవంబర్లోనే హార్వెస్ట్ చేయాలి, కానీ నేను ఇది హార్వెస్ట్ చేయట్లేదు. నెక్స్ట్ ఇయర్ హార్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆకు ముగ్గిపోవాలి. ఒక్క ఆకే ముగ్గింది ఓన్లీ. మొత్తం ఆకు అంతా ఇలా పండిపోయి అంతా పడిపోతేనే ఇది లోపల బాగా తయారైనట్టు లెక్క నాకు తెలిసి. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ తాతగారు బాగా అల్లం ఒకటి, మామిడి అల్లం ఒకటి, పసుపు ఒకటి బాగా పండించేవారు. 99% ఇంటి దగ్గర కూడా పెంచేవారు. వాళ్ళని చూసి నేను కొన్ని వివరాలు అడిగి కనుక్కున్నాను. అలా మనం ఎక్కడైనా మొక్కలు ఉంటే, మొక్కలు పెంచే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ మొక్క ఏంటి, దాని పేరేంటి, ఇది పువ్వులా కాయలా, ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ పిచ్చి. మెయింటెనెన్స్ చేయడం కష్టమే అయినా కానీ మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఒక హ్యాబిట్లా మారిపోతుంది అనమాట. అవతల వాళ్ళు ఏదో అనుకుంటారని కూడా అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది రేఖ శంకు పుష్పం, ఇది ముద్దది. ఇవి టీ చేసుకుని తాగొచ్చు, చాలా బాగుంటాయి. ఎంత డ్రైగా అయిపోతుందంటే మట్టి శీతగాలికి. మేమైతే శీతగాలనే అంటాం. వింటర్ స్టార్ట్ అయిందంటే ఇంకా మొక్కలు అంత అందం ఉండవు. అది ఓపెన్ టెర్రస్ కాబట్టి ఇంకా బాగా కొంచెం తొందరగా ప్యానిక్ అవుతాయి ఇవి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇవి పడ్డాయి ఇప్పుడే పిందులు. గుత్తు వంకాయలే. నాకు ఎన్నిసార్లు తెచ్చిపెట్టినా కూడా వైట్ వంకాయలు రావట్లేదు. ఈ నల్ల వంకాయలు, గుత్తు వంకాయలే వస్తున్నాయి. అతను మార్కెట్లో ఇచ్చినప్పుడు కూడా వైట్ పిందెలనే ఇస్తున్నాడు. చూడాలి. చెర్రీ ప్లాంట్స్ ఒకటి ల్యాగ్లో ఉండిపోయినాయి, ఒకటి నాటాలి.
ఇది ఒకటి చాలా లేట్ అయిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయ్యేలాగా ముందు ఇవి నాటి సర్వైవ్ అయ్యేలా చూసుకోవాలి. ఎంత వర్క్ చేసినా ఏదో ఒక చోట ఇలా దిష్టికి ఉండిపోతాయి కదా, వాటర్ సరిగ్గా ఇవ్వక ఎలా అయిపోయినాయి చూడండి. ఇవి పారిజాతం. ఓకే, చిగురు ఇప్పుడే తొడుగుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్కి పువ్వులు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది అమ్మ కొనిచ్చింది నాకు చాలా ప్రేమగా. దేవుడి దగ్గర పువ్వులు ఉంటాయని తన కోరిక. మేబీ నెక్స్ట్ ఇయర్కే ఈ కాపు. కిందన కూడా వస్తున్నాయి. ఇది గ్రాఫ్టెడే కుండీలో వస్తాయి అన్నాడు, చూడాలి. తోటకూర ఇది ఒక రకమైన కలుపు మొక్క లాంటిదండి బాబు, వచ్చేస్తూనే ఉంటుంది. ఎంత తీసినా కూడా ఇది డామినేటింగ్ అనమాట ఎక్కువ. అలాగే గోరుచిక్కుడు విపరీతంగా వస్తున్నాయి కానీ వండుకోవడం తక్కువ. ఒక 4-5 అలా వస్తుంటే అస్తమాటు స్టోర్ చేయడం సరిపోతుంది. కొయ్యాలి. ఇలా తయారయ్యాక కోస్తున్నాను. ఒక 2-3 సార్లు ఫ్రై చేసి కర్రీ చేసుకున్నాం. ఒక 2 సార్లు వాడాను అంతే. ఫస్ట్ నుంచి పెద్దగా వాడ. మొన్న మెంత తుఫాన్కి మొక్కలైతే చాలా విరిగిపోయినాయి. చాలా బాగా వచ్చింది కాపు, విరిగిపోయినాయి మొక్కలన్నీ. ఇలా విరిగిపోయినాయి. అసలు మాకు ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా బాగా ఇదైపోయినాయి. ఇవి చిక్కుళ్ళు. ఎందుకన్నా చిక్కుళ్ళు ఈసారి పూత అది సరిగ్గా రాలేదు. ప్లస్ పురుగు పట్టింది. ఈ పురుగు పట్టింది కూడా నాకు ఎందుకు గింజ తయారవ్వకుండా ఇలా రెడ్గా వస్తుంది లోపల. మీకు కనిపిస్తుందా? బ్లర్గా ఉందా? ఓకే. ఈవినింగ్ అయ్యేటప్పటికి టైము క్లైమేట్ మారిపోతుంది కాబట్టి అంతగా క్లారిటీ రావట్లేదు వీడియో. సమ్మర్ అయితే కొంచెం క్లారిటీ ఉంటుంది కానీ 4:35 అవుతుంది ఇప్పుడు. అప్పటికే క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఇంకా బీరపాదులు మేబీ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసి అనుకుంటున్నాను. లేదంటే నేను వాటరింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చినాయా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. ఈ మధ్యన గార్డెనింగ్ మీద కొంచెం తగ్గిపోయింది ఇంట్రెస్ట్. ఎందుకంటే ఈ కార్తీక మాసం మార్నింగ్ లేవడం, పూజలు చేసుకోవడం, ఇంకా అవి సర్దుకోవడం, దీపాలు పెట్టుకోవడం అంతా జాస్తి దాని మీదకి మళ్ళీపోయింది. వస్తున్నాను కానీ ఒక 1 వీక్ అయిపోయింది. వాటరింగ్ చేయడానికి పిల్లలు, మా వారు ఎవరో ఒకరు వస్తున్నారు. బీరకాయ చూడండి, ఆ పై నుండి చుట్టారు కొమ్మను. అక్కడ ఏం పూసేద్దామని కాసేద్దామని అంత పైకి వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలేదు. ఓకే, పాదులు అయితే ఇలా ఎండిపోతుంది మొదలుపెట్టినాయి. ఏదైనా కొరికిందా ఎలక అలాంటిది లేదా ఎండక నాకు అర్థం కాలే. మొన్న నేను పెట్టిన చెమ్మ పాదులండి, ఇవైతే బాగానే సర్వైవ్ అయినాయి. పైకి ఎక్కుతున్నాయి. మేబీ కాయొచ్చని అనుకుంటున్నాను. బీరపాదులు అయితే ఎదగనా మా అన్న అన్నట్టుగానే ఉన్నాయి. ఇంకా రావాలి. ఒక్క సొరగింజ వచ్చింది నాకు తెలిసి. ఇదైతే కీర పెట్టాను కదా, ఆ టబ్లో పెట్టి తర్వాత ఇందులోకి సెపరేట్ చేశాను నేను. చాలా బాగా వచ్చినాయి. ఈ సెపరేట్ చేసినట్లు ఇవి ఒకటే బతికినాయి. చాలా చోట్ల వేసాను కానీ సర్వైవ్ అవ్వాల. అక్కడ అన్నీ ఎండిపోయినాయి. మెయిన్ వేసిన చోట ఎండిపోయినాయి. ఇక్కడ ఉన్నాయి. ఇంకా వంగ మొక్కలు అయితే ఈ చలిగాలికి అనుకుంటా ఇగో పిండి బాగానే పడింది కానీ పూత పిండి బాగానే ఉంది. దీనికి తగ్గ మనం బూస్టింగ్ ఇవ్వలేకపోతున్నాం. దీనికి మనకి కాఫీ, టీ, హార్లిక్స్ ఎలాగో అలాగే వీటికి కూడా మనం ఏదన్నా హెల్త్ డ్రింక్ ఇస్తూ ఉండాలి నాకు తెలిసి. ఎందుకంటే ఇంత కాపు ఉన్నప్పుడు, పూత పిండి దశ మీద ఉన్నప్పుడు వాటికి ఏదైనా బలమైనవి ఇస్తూ ఉంటేనే కాపు నిలబడుతుంది. అలాగే కాయలు కూడా హెల్తీగా ఉంటాయి. మేబీ ఓకే. ఈ సంవత్సరం నేను మొక్కలు తెచ్చి వేయలేదు. లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కల కాయలు ఒక 2 కాయలు ఎండిపోతే తీసి పాడేశాను. అవి పడి మూలిచిన గింజలు ఇవి. నాకు అందుకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఏంటంటే పడి మొలిచినవి ఇంత బాగా వచ్చినాయి అని. కాయ సైజు బాగానే వచ్చింది.
ఏదో పురుగు మొత్తానికి కొల్లబామ లాంటిది తొలిచేస్తుంది ఆకులన్నీ. ఇదిగో ఓకే 3 అంగుళాలు బాగానే వచ్చినట్టే కాయ. గుత్తి వంకాయ మోడల్ అండి ఇవి, బాగుంటున్నాయి. ఇక్కడ కట్ చేద్దాం. ఇది అరిచేలో సరిపోయింది. ఇలాంటివి ఒక 10 కాయలు ఉంటే చాలండి కూర అయిపోవడానికి. మన తోటలో పెంచుకున్నవి మనం 2 కాయలు అయితే ఇగో అరిచేయి పట్టేసిందండి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఈ విషయంలో. అయితే వంకాయలు అయితే 99% హ్యాపీ. ఓకే, ఇవి ఎందుకు కట్ చేసేస్తున్నానంటే ఈ వంకాయలు కట్ చేస్తేనే ఈ చిన్న పిందులు మళ్ళీ పెద్దవవుతాయి. ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 4 రోజులకి ఇవి పెద్దవవుతాయి. అప్పుడు అన్నీ కలిపి వండుకోవచ్చు. ఓకేనా, ఇదేనండి మా గార్డెన్ ఫైనల్లీ లుక్. ఎందుకంటే వాటర్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల కొద్దిగా సర్వైవ్ అవ్వలేదు. మేబీ ఇది నా ఫాల్టే. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మీకు నా వీడియో నచ్చి నా కంటెంట్ మీకు ఇష్టం అయితే కనుక మేబీ నేను బిగ్ బాస్లో చూసి కంటెంట్ అంటున్నానని ఫీల్ అవ్వకండి. అంటే ఈ వీడియోలో మంచి ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.